నమస్తే. తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డిని బతిమిలాడుతున్న కేటీఆర్. అంటే ఈ మాట వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా గానీ, ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగానే కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనేక అంశాలపైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సవాళ్లు విసురుతా ఉన్నారు. ఆ సమయంలో కేటీఆర్ ఇగ నేనున్నాను అనుకుంటా తను ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఏ సవాలైనా గానీ గత పాలకులో చేసిన తప్పులేవైతే ఉన్నాయో రైతు బంధు విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, గొర్రెల స్కామ్‌కు సంబంధించిన విషయంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలలో జరిగిన ఏదైతే అవకతవకల మీద మరి రేవంత్ రెడ్డి అనేక సార్లు మాజీ సీఎం కేసీఆర్‌కి సవాలు విసిరారు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించకుండా సైలెంట్‌గా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేనున్నాను అనుకుంటా ప్రతి దాంట్లో ముందుకొస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కాంగ్రెస్ నేతలేమో కేటీఆర్‌ని లెక్క చేయని పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈరోజు కూడా అదే సిట్యుయేషన్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మొన్న జరిగిన సమావేశంలో మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలపైన మీరు ఏ పార్టీ ఇచ్చారు, మేమేం చేశామనే దానిపైన చర్చకు రండి అన్నట్టు కూడా తను సవాలు విసిరిండు. ఈ సవాలుకి ప్రతి సవాలుగా కేటీఆర్ తీసుకొని మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కి వస్తారా? లేకుంటే అసెంబ్లీకి వస్తారా? ఎక్కడనో ఒక్కడే చెప్పండి. నేనొచ్చి మాట్లాడతానన్నట్టుగా కేటీఆర్ ప్రతి సవాలు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఒక చైర్ కూడా వేయడం జరిగింది. చైరేసి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్ళిన పరిస్థితి వాళ్ళందరికీ తెలుసు. తెలిసినా కానీ మరి అక్కడ వెళ్ళి వీళ్ళు చేసిన తంతు చూస్తే మనకు కొద్దిగా ఆశ్చర్యంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి సవాలు విసిరిందేమో కేసీఆర్‌కి, కానీ సవాలు తీసుకుందేమో అక్కడ కేటీఆర్ తీసుకుంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక అంశాలు కూడా ఇలాంటియే చూస్తూ ఉన్నాము. మరి కేటీఆర్ ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారంటే తను ఏదైతే తన పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నానని, బీఆర్ఎస్ పార్టీ అన్ని తానే నడిపిస్తూ ఉన్నానని, ప్రజల్లోకి ఇంకా బలంగా పోవాలంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి. ఏ విషయంలో టార్గెట్ చేయాలి అనంటే సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయాలు చెప్తే ఆ విషయాలపైన టార్గెట్ చేసి మాట్లాడి కొంత ప్రజల్లోకి వెళ్దాము, ప్రజల్లోకెళ్ళి ప్రజల నుండి కొంత ఆదరణ తీసుకొనొద్దాము. స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో మరి బీఆర్ఎస్ గెలవాలి అంటే ఎంతో కొంత రేవంత్ రెడ్డి పైన పోరాడుతున్నామని మన ఉనికిని చాటు చెప్పుకోవడానికి కేటీఆర్ చేస్తున్న ప్రణాళిక లెక్క కనబడతా ఉంది ఇక్కడ. కేటీఆర్ చేసిన ఏ విషయమైనా కానీ అక్కడ అడిగింది ఒక ప్రశ్న అయితే తను ఇచ్చే సమాధానం వేరే ఉంది. రేవంత్ రెడ్డి ప్రజల గురించి రైతుల గురించి అడిగితే ఈయనేమో మళ్ళా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి అడుగుతా ఉన్నారు. అంటే అక్కడ ఎటువంటి పొంతన లేని విధానం ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటికే మంత్రి సీతక్క ఖండించిన తరుణమైతే కనబడతా ఉంది. పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఖండించిన పరిస్థితి కనబడతా ఉంది. హరీష్ రావు, ఈ కేటీఆర్ వీళ్ళంతా చిన్న పిల్లలు, వాళ్ళతో మేమేం మాట్లాడతాము, కేసీఆర్‌ని రమ్మను, అసెంబ్లీలో 10 రోజులు కాదు 15 రోజులైనా మరి మీటింగ్ పెట్టుకుందాము, అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తాము, మీకోసం స్పెషల్‌గా మీరేమో అడగాలని అనుకుంటున్నారు కదా బీఆర్ఎస్‌లు కలిసి, మేము ఖచ్చితంగా సమాధానం ఇస్తామని కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్ ఏవైతే అడగాలనుకున్న ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ కూడా రెడీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీ వేదిక అయితే అసెంబ్లీ వేదిక, ఏదైతే ప్రెస్ క్లబ్ అంటుర్రో అక్కడైనా పర్లేదు అన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గం అయితే చెప్తా ఉంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఓడాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు, ప్రజలకు సంబంధించిన ఇష్యూలు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకోవాలి. అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, స్థానికంగా లీడర్లు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఆ అంశాల గురించి అక్కడ చర్చించాలి. కానీ ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కో ఇంకో కాడికి వెళ్ళి ఎలా మనం ప్రజల సమస్యలు తీరుస్తాము ఆ మాత్రం కూడా తెలియదా కేటీఆర్ అన్నట్టు కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తన ఉనికిని చాటు చెప్పుకోవడానికి కేటీఆర్ రేవంత్ రెడ్డిని పదే పదే విమర్శించుకుంటూ కేటీఆర్ ఏవైతే సవాళ్ళు తీసుకుంటూ ప్రతి సవాలు కూడా ఇస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు. మరి రేవంత్ రెడ్డిని డైరెక్టో ఇండైరెక్టో కానీ బతిమలాడుతున్నట్టు ఉంది. నా ఉనికిని చాటు చెప్పుకోవడానికి నిన్ను తిడతాను అన్న విధంగానే కేటీఆర్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ మరి బీఆర్ఎస్ చేస్తున్న విధి విధానాలను కాంగ్రెస్ ఖండిస్తూ అయితే వెళ్తా ఉంది. తెలంగాణలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉంది. అటు బీజేపీ కూడా కొత్త నాయకత్వంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీఆర్ఎస్ మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని కూడా చూస్తూ ఉంది. కానీ అక్కడ విభేదాలు కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్
సంబంధించిన మండలాలకు సంబంధించిన, జిల్లాలకు సంబంధించిన కొత్త నాయకులను కూడా తీసుకొని రావడం జరిగింది. దాంట్లో స్థానిక ఎన్నికలలో కూడా గట్టి పోటీ ఇవ్వాలన్న తీరు కనబడతా ఉంది. మరి చూడబోవాలి స్థానిక ఎన్నికలలో ఈ పార్టీలు చేసే గమ్మత్తు ఏ విధంగా ఉంది? ఇలాంటి రాజకీయం మరి ఎంత ముందుకెళ్తుందో చూడాలి.